ఎల్లుండి జాతీయ చేనేతల దినోత్సవం ఉన్నది కదా నోళ్ళ గందుకే చేనేతలకు సపోర్ట్ చేయాలి, చేనేత కార్మికులకు అండగా నిలబడాలి, చీర కట్టు ఇలువ పెంచాలని విశాఖపట్నం బీచ్ రోడ్ల వేల మంది ఆడోళ్ళు చేనేత చీరలు కట్టుకొచ్చి శారీ వాక్ చేసిర్రు. ఓ మంత్రి అనిత మేడం కూడా వాకింగ్ చేసింది. అబ్బా చూస్తుంటేనే మస్తు అనిపించబట్టిందో వల్ల శారీ వాక్ అయితే. వైజాగ్ బీచ్ రోడ్డు మీద 3 రోజుల ముందే జాతీయ చేనేత దినోత్సవాన్ని పండుగోలనే చేసిరు కదా. అగో తీరొక్క తీరు చేనేత చీరలు కట్టుకొచ్చి 3 కిలోమీటర్ల శారీ వాకింగ్ చేసిర్రు. అగో హోంమంత్రి అనిత మేడం కూడా వాకింగ్ చేసింది ఇట్లా. ఇక వీళ్ళు చూడు, అందరూ కూడి నేతన్నలు చేతితో నేసిన హ్యాండ్లూమ్ చీరను పట్టుకొని వాకింగ్ చేసిర్రు. అటెన్కే స్టేజ్ మీద ర్యాంప్ వాక్ కూడా నడిచింది. ఇక మినిస్టర్ మేడం మాట్లాడుకుంటా చీరల గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది ఇట్లా. మనందరికీ తెలుసు, చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు, ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ. ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకోవద్దని చెప్పట్లే, వెస్ట్రన్ వేర్ అని అదని ఇదని ఎన్నుకుతున్న పరిస్థితుల్లో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీరిచ్చి చూడండి. కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్ చూడగానే బాగుంది అంటారు. అదే కనుక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది.